మీరు ఈ వీడియో చూశాక అరే ఇప్పటిదాకా ఇలా ఎందుకు ఆలోచించలేకపోయాను అని ఖచ్చితంగా అనిపిస్తుంది. మనం రోజు ఏ స్టాక్ పెరిగింది, ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంది అని గంటలు రీసెర్చ్ చేస్తాం. కానీ మీ దగ్గర ఉన్న అన్నిటికంటే ఎక్కువ లాభాన్ని ఇచ్చే దాని గురించి మీకు తెలుసా? అది వేరే ఏదో కాదు, మీరే. ఫైనాన్స్ లాంగ్వేజ్ లో దీన్ని హ్యూమన్ క్యాపిటల్ అంటారు. ఈ వీడియోలో మీ జీతాన్ని లేదా ఆదాయాన్ని కేవలం ఇన్వెస్ట్మెంట్ గా ఎలా మార్చుకోవాలో, మీ మార్కెట్ వాల్యూని ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు నెలకు 50,000 సంపాదిస్తుంటే అంటే సంవత్సరానికి 6 లక్షలు. ఒకవేళ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో 1 కోటి రూపాయలు వేస్తే వచ్చే వడ్డీ కూడా సుమారు ఇంతే ఉంటుంది. అంటే ఈ రోజు మీ విలువ 1 కోటి రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ తో సమానం. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఆ కోటి రూపాయల వాల్యూ ఉన్న మీ మీద ఇన్వెస్ట్ చేయడం మానేసి ఎక్కడో బయట 5,000 రూపాయలు ఎక్కడ పెట్టాలా అని వెతుకుతుంటారు. కార్లు, ఫోన్లు రోజు రోజుకి విలువ తగ్గిపోయే అసెట్స్ అని యూట్యూబ్ లో చాలా మంది చెప్తుంటారు. అలాగే మీ స్కిల్స్ కూడా విలువ తగ్గుతాయని ఎవరూ చెప్పరు. 10 ఏళ్ల క్రితం ఉన్న టెక్నాలజీతో ఈ రోజు మనం జాబ్ చేయలేం. మీరు మీ స్కిల్ ని అప్డేట్ చేసుకోకపోతే మీ హ్యూమన్ క్యాపిటల్ వాల్యూ కూడా అలాగే పడిపోతుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగినంత వేగంగా మీ జీతం కానీ ఆదాయం కానీ పెరగదు. డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో అందరూ చెప్తారు. మనకున్న టైం ని ఎలా మేనేజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ది 10% రూల్. మీ ఆదాయంలో 10% స్టాక్స్ లో పెట్టినట్టే మీ ఖాళీ సమయాల్లో 10% కొత్త స్కిల్ నేర్చుకోవడానికి కేటాయించండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కమ్యూనికేషన్స్ కావచ్చు. జనరలిస్ట్ గా ఉన్న వాళ్ళకంటే స్పెషలిస్ట్ గా ఉన్న వాళ్ళకే మార్కెట్ ఎక్కువ పే చేస్తుంది. మీరు చేసే పనిలో టాప్ 10% లో మీరు ఉండడానికి ట్రై చేయండి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే 15% రిటర్న్ ఇవ్వచ్చు. కానీ ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం వల్ల మీ శాలరీ 50% నుంచి 100% పెరిగే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఇన్వెస్ట్మెంట్ మీ మీద మీరు చేసుకునే ఇన్వెస్ట్మెంట్. మీరు ఈ నెలలో మీ మీద ఇన్వెస్ట్ చేయడానికి నేర్చుకుంటున్న కొత్త విషయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.